ముందు మా వైఫ్ మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఎస్. ఫ్రెండ్స్, నా పేరు షాహిన్. నేను హౌస్ వైఫ్ని. బిజినెస్లో మా హస్బెండ్కి హెల్ప్ చేస్తాను చాలా. ఎందుకంటే మన బిజినెస్, మన కోరికలు, మన డ్రీమ్స్, మనకి డబ్బులు కావాలి, మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలి. ఫస్ట్ నుంచి కూడా అదే కోరిక ఉండే, ఇప్పుడు కూడా అదే కోరిక ఉండే. కానీ ఇప్పుడు అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి మాయి. కానీ మా టీం గురించి మేము పనిచేస్తున్నామండి. అయితే ఫస్ట్ అయితే అసలు నమ్మకం లేకుండే, మీలాగానే వెనకకు వచ్చి కూర్చుంటుంటే మేము పొక్కులకుండా వెళ్తే అప్పుడు డబ్బులు వస్తాయని కూడా నమ్మకం లేకుండే. కానీ వెళ్తుంటే, కానీ వెళ్ళినాక చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ అందరు వస్తుండే, వాళ్ళతో మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఇంకా బిజినెస్ మీద ఇంకా చాలా నమ్మకం వచ్చింది. మళ్ళీ చిన్న చిన్న డబ్బు వచ్చి ఫస్ట్ అయితే 200 వచ్చింది, దానికి వెళ్ళి మళ్ళీ పెరుగుతా పోయింది. ఈరోజు మా బ్రాండే పడిపోయింది 13 లక్షలు అయింది. చాలా మంచిగా ఉందండి. ఇప్పుడైతే లేడీస్ మాట్లాడిండ్రు కదా, ఆమె మాట్లాడితే ఒక టైగర్ మాట్లాడినట్టు కనిపించింది. అందుకని ఇప్పుడే ఇన్ని మాటలు ఉన్నాయి, కానీ డ్యూసిటీ అయితే ఇంకెంత నేర్చుకుంటారో అట్లా నేర్చుకోవాలండి మనం అందరం. అప్పుడే ఇంకా పెద్ద లెవెల్కి వెళ్తాము, పెద్ద ఇన్కమ్ కూడా వస్తుంది. ఎందుకంటే మన బిజినెసే మాట్లాడే బిజినెస్ ఉంది కదా. అయితే మనం ఎక్కువ మాట్లాడాలి. మనకు అందరికీ ఇక్కడ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మంచి అవకాశం ఉంది. చాలా బాగుందండి. ఇప్పుడు ఫస్ట్ అయితే చాలామంది నోను అంటుండే, ఎవరికైనా బిజినెస్ చెప్తే పొద్దున మేము 7 గంటలకి ఇంట్లోకి వెళ్ళిపోతుంటే మేము మీటింగ్స్ చెప్పనీకే, ప్లాన్లు చెప్పనీకే, హోమ్ మీటింగ్స్ అట్లా వెళ్తూ ఎవరైనా చాలామంది వస్తుండే కదా. ఇంటికి వచ్చినాక మా డ్రీమ్ చార్ట్ ఉండే, పెద్ద రాసి పెట్టిన ఉండే సార్. ఫస్ట్ అయితే నేను వద్దే అన్నా, కానీ ఆయన రాసిండు, రెండు తాన పెట్టిన ఉండే గోడ మీద. వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతుండే. అయితే వాళ్ళు వచ్చి, అమ్మా ఇంత పెద్ద ఇల్లు తీసుకుంటారా మీరు, మీకు మా హిందీలో ముబారక్ అని అంటారు, కంగ్రాచులేషన్స్. అయితే కంగ్రాచులేషన్ అని నా ముంగట చెప్పి మళ్ళీ వాళ్ళు నవ్వుతుండే, మళ్ళీ వాళ్ళ ఇంట్లో పోయి కూడా చెప్పుకొని నవ్వుతుండే. కానీ చాలా బాధ అనిపిస్తుండే, వాళ్ళు మా డ్రీమ్కి ఇట్లా చూసి నవ్వి వెళ్ళిపోయారని. కానీ ఒక్కొక్కసారి మస్తు బాధ అనిపిస్తుండే లోపలికి, కానీ ఏం చెప్పుకోలేని పరిస్థితి అప్పుడు. కానీ ఇప్పుడు మా ఇల్లు చూసి, మా బెంచ్ చూసి వాళ్ళ నోరులే బంద్ అయిపోయినాయండి. ఎప్పుడు ఏమంటారు అంటే, అప్పుడు అంత అప్పుల్లో ఉండే, అంత బాధల్లో ఉండే. కానీ చాలా ఏమంటారు అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు ఏడుకొస్తుంది, అవన్నీ మర్చిపోలేమండి, అవన్నీ గుర్తున్నాయి. కానీ అట్లా ఎగిరిస్తుండే చాలామంది. ఎక్కడన్నా వెళ్తే కూడా నోను అదే వెస్టేజ్ బిజినెస్ చేస్తుండ్రా, సబ్బుల బిజినెస్ చేస్తుండ్రా, షాంపూలు అమ్ముతారు అట్లా అంటుండే, మాకు చాలా ఎగిరిస్తుండే. కానీ ఇప్పుడు జీవితం ఎట్లా మారిపోయిందండి చూడండి. కానీ ఇక్కడ చదువుతోని సంబంధం లేదండి. ఎక్కువ పొట్టిగున్నారా, తెల్లగున్నారా, నల్లగున్నారా ఏం లేదు. కానీ మాకైతే ఇద్దరికి కూడా తక్కువనే ఉంది ఎడ్యుకేషన్. కానీ మా టీంలో చాలామంది ఉన్నారండి, లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. మాకు అదే ఫుల్ ఫ్రాడ్. చాలామంది వచ్చారు, మా ఇల్లు చూశారు. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. కానీ మా టీంలో కూడా అలాంటి ఇల్లు రావాలి, అలాంటి కార్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.